నమస్తే, వెల్కమ్ టు ఆదాన్. నేను బాపయ్య. నయనతార బియాండ్ ద ఫెయిరీ టేల్. ఇది నయనతార లైఫ్కి సంబంధించి, సినీ కెరియర్కి సంబంధించి ముఖ్యంగా ఆమె ఒక డాక్యుమెంట్ని తయారు చేసుకున్నారు. అది నెట్ఫ్లిక్స్లో వచ్చేస్తుంది. సో అయితే విషయం ఏంటంటే, ఈ డాక్యుమెంటే ఇప్పుడు నయనతారకి అటు సూపర్ స్టార్ అల్లుడు ధనుష్కి వైరం తెచ్చి పెట్టింది. అసలు ఎందుకు వీళ్ళిద్దరికీ వైరం రావడానికి ఈ డాక్యుమెంట్కి కారణం ఏమిటి అనని చాలామందికి అనుమానం ఉండొచ్చు. కానీ ఇప్పటికే దానికి సంబంధించిన అన్ని విషయాలు మనకి ఇంటర్నెట్లో లభ్యమవుతున్నాయి. అయినప్పటికీ ఒక్కసారి దాన్ని తిరగేసుకుందాం. విషయం ఏంటంటే, నయనతార తన డాక్యుమెంట్ని రిలీజ్ చేశారు. అందులో తన కెరియర్ బిగినింగ్ నుంచి, అలాగే తన ప్రేమ వ్యవహారాలు, పెళ్ళి ఎలా కుదిరింది విఘ్నేష్ శివన్ తోటి, పిల్లలు, ఇలా అన్ని విషయాలని దాంట్లో చెప్పుకుంటూ వచ్చారు. సో తీరా చూస్తే ఆ డాక్యుమెంట్ని రిలీజ్ చేద్దామని చెప్పేసి ట్రైలర్ రిలీజ్ చేశారు. ఫస్ట్ ఆ ట్రైలర్ రిలీజ్ చేసినప్పుడు ధనుష్ నుంచి అభ్యంతరం ఎదురవ్వడం మాత్రమే కాదు, 10 కోట్ల రూపాయలకి కాపీరైట్ కూడా అమౌంట్ వేశాడు. సో ఇదేంటి 10 కోట్ల రూపాయలు అమౌంటా అని ఆశ్చర్యంగా అనిపించవచ్చు చూసే వాళ్ళందరికీ. కానీ ధనుష్ మనసులో ఏముందో ఏమో కానీ భారీ అమౌంట్కే కాపీరైట్ వేశాడు. అసలు రీజన్ ఏంటో కూడా ఇంకొకటి మీకు ఖచ్చితంగా చెప్పాలి. ఎందుకంటే నయనతార ఎప్పుడైనా సరే ఏ ప్రొడ్యూసర్కైనా సరే, ఏ హీరోకైనా సరే, అంటే చిన్న హీరో అవ్వచ్చు, పెద్ద హీరో అవ్వచ్చు, చిన్న ప్రొడ్యూసర్ అవ్వచ్చు, లేకపోతే స్టార్ ప్రొడ్యూసర్ అవ్వచ్చు, వాళ్ళకి ఎవరికి సినిమా చేసి పెట్టినా సినిమా షూటింగ్కి మాత్రమే వస్తుంది తప్ప ప్రమోషన్ కార్యక్రమాలకి అసలు రాదు. నో అంటే నోనే చెప్తుంది. ఇలాగే నానుం రౌడీధాన్ అనే సినిమాకి కూడా ప్రొడ్యూసర్గా ఉన్న ధనుష్కి నో అంటే నోనే చెప్పింది. దాంట్లో మళ్ళీ సెకండ్ థాట్ కూడా లేదు. ధనుష్ ఒక లెటర్ రాసి ఆవిడకి పంపిస్తే దానికి తిరిగి ఆవిడ కూడా ఇంకో లెటర్ రాసింది. నేను ఎప్పుడైనా సరే ప్రమోషన్స్కి నో అనే చెప్తాను, అసలు నేను సైన్ చేసేటప్పుడే, సినిమాకి సైన్ చేసేటప్పుడే సినిమాకి మాత్రమే, ప్రమోషన్స్కి కాదు అన్నట్టుగానే సైన్ చేస్తాను. సో పైగా మీరు నాతో ఈ సినిమాకి, నానుం రౌడీధాన్ అనే సినిమాకి సైన్ చేయించుకునేటప్పుడు ఓన్లీ సినిమా కోసమనే ఉంది, దాంట్లో ప్రమోషన్స్ అని ఎక్కడా మెన్షన్ చేయలేదు అని చెప్పేసి లాజికల్గా సమాధానం చెప్పింది. అయితే ధనుష్కి బాగా కాలింది ఆ సమాధానం. ఎంతలా కాలాలి అంటే అంతలా కాలింది. ఆ సినిమా చాలా బాగా ఆడింది. పైగా నయనతారకి, అటు డైరెక్టర్గా విఘ్నేష్ శివన్కి, దానిలో నటించిన నటీనటులు అందరికీ కూడా, పార్థిబన్ కావచ్చు, రాధిక కావచ్చు, మిగతా అందరికీ కూడా మంచి పేరు తెచ్చిపెట్టింది. ఒక కామెడీ ఎంటర్టైనర్గానే వెళ్తుంది కానీ సినిమా చాలా వైవిధ్యభరితంగా ఉంది అని చెప్పేసి విమర్శకులు కూడా ఆ సినిమాని మెచ్చుకున్నారు. సో సినిమా బాగుండటం వల్ల, మిగతా నటీనటుల నటన పటిమ కూడా పెద్ద స్థాయిలో ఉండటం వల్ల ఆ సినిమా భారీ వసూళ్లు సాధించింది. ఒకవేళ నయనతార ప్రమోషన్స్కి రాకపోయినా సరే థియేటర్కి పరుగులు పెట్టారు జనం. మొత్తానికి సినిమా హిట్ అయింది, అంతా బాగానే ఉంది. నయనతార కెరియర్లో కూడా ఈ సినిమా గురించి ప్రస్తావించకపోతే అసలు డాక్యుమెంట్ కంప్లీట్ అవ్వదు. ఎందుకని అంటే దానికో రీజన్ ఉంది. నయనతారతోటి ఈ సినిమా తెరకెక్కించిన దర్శకుడు విఘ్నేష్ శివన్. ఈ సినిమాతోనే నయన్కి, విఘ్నేష్ శివన్కి లవ్ ట్రాక్ మొదలైంది. అది పెళ్లి వరకు తీసుకెళ్ళింది, పిల్లలు కూడా కలిగారు. సో మరి అలాంటి నానుం రౌడీధాన్ అనే సినిమా ప్రస్తావన లేకుండా నయనతార డాక్యుమెంట్ అనేది అన్కంప్లీట్గానే ఉండిపోతుందని వాళ్ళ ఫీలింగ్. అందుగురించే ఎప్పుడైతే ఈ డాక్యుమెంట్ తీద్దామని అనుకున్నారో అప్పుడు వెంటనే ధనుష్కి ఒక లెటర్ రాశారు. ఎన్ఓసి ఇవ్వమని చెప్పేసి, నో అబ్జెక్షన్ లెటర్ ఇవ్వమని చెప్పేసి ఒక అభ్యర్థన పంపించారు. 2 సంవత్సరాలు గడిచింది కానీ ధనుష్ నుంచి మాత్రం ఎటువంటి రెస్పాన్స్ రాలేదు. చివరికి ఎదురు చూసి ఏం చేశారంటే నయనతార వాళ్ళు, ఆ సినిమా సమయంలో మనం విడిగా కెమెరాతోటి కొన్ని వీడియోస్ తీసుకుంటాం కదా, బైట్స్, అలాంటి బైట్స్ని ఒక 3 సెకండ్స్ పెట్టి ఒక ట్రైలర్ రిలీజ్ చేశారు డాక్యుమెంట్కి సంబంధించి. ఆ ట్రైలర్ చూసిన వెంటనే ధనుష్ దగ్గర నుంచి నోటీస్ వచ్చేసింది, 10 కోట్ల రూపాయలు కట్టాల్సిందే అని చెప్పేసి. కాపీరైట్స్ కింద ధనుష్ ఆ నోటీస్ పంపించాడు. సో అయితే నయనతార మాత్రం దీని మీద గరంగా ఉన్నారు. సో ఇలా ఎలాగా అడుగుతారు 10 కోట్లు? నేను నటించలేదా? నా భర్త ఆ సినిమాలో దర్శకుడు కాడా? ఎంత ప్రొడ్యూసర్ అయితే మాత్రం ఇలా ఎలా చేస్తారు? కాస్తైనా మనసు ఉండదా? ఆ సినిమా కోసం నేను పనిచేశాను కదా అన్నట్టుగా ఆవిడ ఫీలింగ్ని ఆవిడ వెళ్ళిపుచ్చుతున్నారు. అయితే ధనుష్ మాత్రం అప్పట్లో నేను కూడా ఇంతే ప్రాధేయపడి మరి అడిగాను కదా, నా అంతటి హీరో వచ్చి
ప్రమోషన్ చెయ్యి సినిమాకి, ఈ సినిమాకి నేనే ప్రొడ్యూసర్ని, నువ్వు హీరోయిన్వి, విఘ్నేష్ శివన్ డైరెక్టర్ కదా, సో ప్రమోషన్ చేసి పెట్టు అంటే నో చెప్పావు. పైగా మళ్ళీ లాజికల్గా నేను సినిమాకి మాత్రమే డబ్బులు తీసుకున్నాను, ప్రమోషన్కి డబ్బులు తీసుకోలేదు అని నొక్కి వక్కాణించావు కదా. సో ఇప్పుడు కూడా అంతే, నా సినిమా నా ఇష్టం, నాకే సొంతం. సో నువ్వు దాంట్లో సీన్లు వాడుకోవాలంటే ఖచ్చితంగా 10 కోట్ల రూపాయలు కట్టి తీరాల్సిందే అన్నట్టుగా ధనుష్ వాదన ఉంది. సో వీళ్ళిద్దరు వాదన ఇలా ఉంది. కానీ అసలు నయనతార ఈ డాక్యుమెంట్ సినిమా తీయాల్సిన అవసరం ఉందా? ఈ డాక్యుమెంటరీ తీయడం వల్ల నయనతారకి ఎంత లాభం? నయనతార తన సినిమా కెరియర్ని డాక్యుమెంట్గా రిలీజ్ చేసుకోవాలా వద్దా అనేది డెఫినెట్గా నయనతార ఇష్టమే. అసలు మనం వద్దని చెప్పలేము, తీయమని చెప్పలేం, తీయాల్సినంత అవసరం ఉందని కూడా చెప్పలేం. ఎందుకంటే నయనతార కన్నా సౌత్లో సూపర్ స్టార్ హీరోయిన్లు అంతకుముందు చాలామందే ఉన్నారు. ఎగ్జాంపుల్గా తీసుకుంటే విజయశాంతి, లేడీ సూపర్ స్టార్గా నయనతార సౌత్లో ఎంత గుర్తింపు పొందారో, లేడీ అమితాబ్ బచ్చన్గా విజయశాంతి కూడా అంతే గుర్తింపు పొందారు. ఇప్పుడైతే నయనతార కోట్లు తీసుకుంటుంది, అన్ని కోట్లు తీసుకుంటుంది, ఇన్ని కోట్లు తీసుకుంటుంది అని చెప్పుకుంటున్నారు. కానీ జమానాలోనే అంటే కర్తవ్యం సినిమా టైంకే విజయశాంతి ₹1 రెమ్యునరేషన్ తీసేసుకున్నారు. అంటే అప్పుడు ₹1 తీసుకున్నారంటే ఇప్పుడు ఏ 15 కోట్లో 20 కోట్లకో సమానం అది. సో నయనతార కన్నా పెద్ద హీరోయిన్లు అప్పట్లోనూ ఉన్నారు. సో ఇప్పుడు కూడా నయన్తో సమానమైన హీరోయిన్లు, నయన్తో పాటుగా రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరోయిన్లు, నయన్తో పాటుగా భారీ సక్సెస్ రేట్ ఉన్న హీరోయిన్లు కూడా ఉన్నారు, లేకుండా ఏం లేదు. సో అయితే నయనతార డాక్యుమెంట్ తీసుకోవటం అనేది పూర్తిగా తన స్వవిషయమే అనుకుందాం కాసేపు. కానీ ఇది ఎందుకు అంటే ఒక రకమైన సెల్ఫ్ ప్రమోషన్ లాంటిదని కూడా చెప్పుకోవచ్చు. ఇంతలా డాక్యుమెంట్ తీసుకొని తనను తాను ప్రమోట్ చేసుకోవడం, 4 సినిమాలు ఇంకా ఎక్కువ రావచ్చు, లేదా లైఫ్లో మనం ఏం అచీవ్ చేశామా అన్నది ఫ్యాన్స్కి పంచుకొని దాన్ని తృప్తి పొందడం అవ్వచ్చు. ఇక మరో రీజన్ ఏంటంటే నయనతార కెరియర్ హీరోయిన్గా దాదాపు ఎండింగ్ పొజిషన్కే వచ్చేసినట్టు. సో ఆవిడ క్యారెక్టర్ రోల్స్లోకి షిఫ్ట్ అవ్వాలన్నా ఇదే కరెక్ట్ టైం. సో ఇంత సాధించాను కాబట్టి నాలో పటిమ, నటనా పటిమ ఇంకా ఏమాత్రం తగ్గలేదని చెప్పుకోవడానికి ఈ డాక్యుమెంటరీ అవ్వచ్చు. సో ఇలాంటి రీజన్స్ ఏవైనా అయి ఉండొచ్చు. మొత్తానికి నయనతార డాక్యుమెంట్ అనేది చాలా వివాదాస్పదమే అయి కూర్చుంది. సో మరి ఇప్పుడు ధనుష్ ఏదైతే 10 కోట్ల రూపాయలకి కాపీరైట్ వేశాడో, మరి దానివల్ల సినిమాలో నుంచి ఏదైతే ఇప్పుడు డాక్యుమెంట్ రిలీజ్ చేసిందో నయనతార బియాండ్ ది ఫెయిరీ టైల్ అని చెప్పేసి, దాంట్లో నుంచి ఏవైతే ఈ నానుం రౌడీధాన్కి సినిమాకి సంబంధించిన వీడియోస్ ఉన్నాయని అంటున్నారో ఆ వీడియోస్ అన్నీ తొలగించేశారని కూడా చెప్తున్నారు. మరి ఇప్పుడు అంత కెరియర్కే ఇంపార్టెంట్ అయిన నానుం రౌడీధాన్ సినిమాకి సంబంధించిన వీడియోస్ లేకుండా నయనతార ఆ డాక్యుమెంట్ని రిలీజ్ చేశారంటే మరి ఆ డాక్యుమెంట్ ఎంతవరకు ఫుల్ఫిల్ అయి ఉండొచ్చు? సో ఇక్కడ ఇంకో విషయం కూడా గమనించాలి. నయనతార తన డాక్యుమెంట్లో ఏవైతే ఈ కెరియర్కి సంబంధించి, అలాగే ప్రేమలకి సంబంధించి, ప్రేమ అఫైర్లకు సంబంధించి, అలాగే పెళ్లికి సంబంధించి అన్ని విషయాలు చెప్పారని అంటున్నారు. మరి దాంట్లో ప్రభుదేవాతో నడిపిన ప్రేమాయణము, అలాగే సింబుతో నడిపిన ప్రేమాయణం గురించి అన్నీ వివరించారా, వివరంగా చూపించారా అనేది లేదా తెలియాలంటే డాక్యుమెంట్ చూసి తీరాల్సిందే. సో మొత్తానికి చూసుకుంటే నయనతార డాక్యుమెంట్ విషయంలో అటు నయనతారకి సపోర్ట్ చేసేవాళ్ళు నయనతారకి ఉన్నారు, ఇటు ధనుష్కి సపోర్ట్ చేసేవాళ్ళు ధనుష్కి ఉన్నారు. నయనతారకి చూస్తే అటువైపు కొంతమంది హీరోయిన్లు, అలాగే కొంతమంది వెటరన్ యాక్ట్రెస్ హీరోయిన్లు ఉన్నారు, అంటే రాధిక లాంటి వాళ్ళు ఉన్నారు. అలాగే హీరోలు చూసుకుంటే నాగార్జున లాంటి వాళ్ళు కూడా నయనతారకి సపోర్ట్ చేశారు. తనతోటి హీరోయిన్స్ చూసుకుంటే అనుపమ పరమేశ్వరన్ లాంటి వాళ్ళు కూడా నయనతారకి సపోర్ట్ చేశారు. మరి ధనుష్కి ఎవరో సపోర్ట్ చేయలేదంటే లేదు, ధనుష్కి కూడా సపోర్ట్ చేసేవాళ్ళు ఉన్నారు. ధనుష్కి సపోర్ట్ చేస్తుంది మొత్తం ఆయన ఫ్యాన్ బేసే. మొత్తం ఫ్యాన్ బేస్ కూడా ధనుష్ వెనకాల నిలబడి ధనుష్ని సపోర్ట్ చేస్తున్నారు. వి స్టాండ్ విత్ ధనుష్ అన్నట్టుగా వాళ్ళ వాదన ఉంది. సో మరి చూసుకుంటే ఈ నయనతార డాక్యుమెంట్ వివాదం పెద్ద దుమారమే రేపుతోంది. మరి ఇది ఎక్కడికి తీసుకువెళ్ళి ఆపుతుందని మీరు అనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి. అలాగే ఈ విషయంలో ధనుష్ కరెక్టా, నయనతార కరెక్టా అని మీరు ఏమనుకుంటున్నారు అది కూడా చెప్పండి. అలాగే నయనతార తన డాక్యుమెంట్ని తీయటం కరెక్ట్ అనుకుంటున్నారా లేదా అనేది కూడా మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.